సో, ఇక్కడ బేసికల్లీ ఏం జరుగుతుందంటే, ఇది కారణం, అది కారణం అని మనం ఏదైనా మన జీవితంలో మంచి గాని, చెడు గాని వెంటనే ఇదే దీనంతటికి కారణం ఇదే అని చెప్పి మనం వెంటనే ఒక కన్క్లూజన్‌కొచ్చేస్తాం. కానీ ఇక్కడ ఆ రకంగా ధర్మరాజు ఏ కన్క్లూజన్‌కి రాలేదిక్కడ. ఏది కారణమో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటి? అంత జ్ఞానం ఉంటేనే గదా! ఇది కారణం, అది కారణం అని ఆలోచించడం. ఏ జ్ఞానం లేకపోతే వీడే కారణం, వాడే కారణం, ఇదే కారణం అని చెప్పి ఈజీగా చెప్పేయొచ్చు. సో, అంత జ్ఞానవంతుడై అక్కడ సమాధానం చెప్తున్నాడు కాబట్టి, తక్షణమే పరీక్షిత్ మహారాజ్ కూడా ఆ ముందు శ్లోకాల్లో గమనిస్తాడు. ఓహ్! ఇది సామాన్యమైనటువంటి జీవి కాదు అని. తక్షణమే వెంటనే గమనించి ఓహ్! సాక్షాత్ ధర్మరాజే వృషభ రూపంలో వచ్చున్నాడు అని. లేదంటే ధర్మంలో ఉండేటువంటి ఆ క్షుణ్ణమైనటువంటి విషయాలు ఎవరికీ తెలియవు. ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది ఒప్పు, ఏది తప్పు అనేది ఎవరు కనిపెట్టలేరు. చాలా కష్టమైనటువంటి విషయం. సో, ఇంత జ్ఞానంతో సమాధానం ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వృషభ రూపంలో ఉన్నటువంటి జీవి ధర్మాన్ని ఎరిగినటువంటి వ్యక్తి అయ్యుండాలి. సాక్షాత్ ధర్మరాజే అయ్యుండాలి అని చెప్పి పరీక్షిత్ మహారాజ్ ఫైనల్‌గా కన్క్లూజన్‌కొస్తాడు. దీని ముందు శ్లోకంలోని ధర్మరాజు ఈ రకంగా సమాధానం చెప్తున్నాడు. సహజంగా మనకి ఈ జ్ఞానం అనేది ఏదైనా తెలుసుకోవాలనుకుంటే పుస్తకాల నుంచి మనం చదవచ్చు. రకరకాలైనటువంటి సాధువులు, ఋషులు, మునులు వీళ్ళందరూ మనకి జ్ఞానాన్ని వివిధ రూపాల్లో మనకు అందజేస్తున్నారనమాట. అందులోని జైమిని అనేటువంటి ఒక ముని కర్మ మీమాంసం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఆయన సిద్ధాంతం ప్రకారం మన జీవితంలో సుఖ దుఃఖానికి కారణం ఏంటి అంటే, మనం ఏదైతే కర్మ చేస్తామో, మన పని ఏదైతే మనం చేస్తూ ఉంటామో, ఆ కర్మే అన్నిటికీ కారణం అంట. అంటే మంచి పని చేస్తే సుఖం లభిస్తుంది, చెడ్డ పని చేస్తే దుఃఖం లభిస్తుంది. సో, మీకు సుఖం కావాలా? అయితే మంచి చేయండి. దుఃఖిస్తున్నారా? దానికి కారణం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా? దానికి మీరు చెడ్డగా చేసినటువంటి పూర్వకాలంలో ఏదైతే హాని కలిగించామో లేదా చెడు పనులు ఏదైతే చేసామో అదే దీనికి కారణం, మీ సుఖ దుఃఖానికి కారణం అని చెప్పి జైమిని ముని ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసినాడనమాట. కర్మ మీమాంస సిద్ధాంతం. దాని తర్వాత ఇంకొక సిద్ధాంతం ఏంటి? సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే శ్రీమద్ భాగవతంలోని కపిల ముని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే ఈ ప్రస్తుత కాంటెక్స్ట్లోని ఈ సాంఖ్యయోగం వచ్చి కృష్ణుని అవతారం అయినటువంటి కపిల ముని కాదు, వేరొక కపిల. ఆయన ప్రకారం ఏంటంటే, ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఇదే కారణం. నేను ఏదైనా ఒక పని చేయాలంటే దానికి 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడు. సో, తమోగుణం ఎప్పుడైతే తీవ్రంగా పనిచేస్తుందో తమోగుణంలో ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తాం. సత్వగుణం తీవ్రంగా పనిచేస్తుందో అప్పుడు సత్వగుణంలో ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మనం టెంపుల్‌కి వచ్చినప్పుడు మూవీ గురించి ఆలోచించాం, మార్కెట్ గురించి ఆలోచించాం, భగవంతుని గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ఇక్కడ సత్వగుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తామా? ఛాన్సే లేదు. ఎక్కడ ఆఫర్ ఉంది, ఎక్కడ చీప్‌గా ఉంది, ఎక్కడ మంచి క్వాలిటీ ఉంది, ఎక్కడ మనకు కావాల్సినటువంటి వస్తువులు దొరుకుతాయి, ఇవన్నీ మనం వెతుకుతూ ఉంటాం. అంటే అక్కడ రజోగుణం పనిచేస్తుందన్నమాట. సాయంకాలం అయ్యేటప్పటికి నీరసం వచ్చేస్తుంది, తమోగుణం పనిచేస్తూ ఉంటుంది. సో ఈ కపిల ఏం చెప్తున్నారంటే, సాంఖ్యయోగంలో ప్రకృతే అన్నిటికీ కారణమని. మూడవది లాజిక్. మనం జనరల్గా తర్కన చేస్తూ ఉంటాం లాజిక్ ద్వారా. అది గౌతమ ముని అని చెప్పి ఒకరు, దాని తర్వాత వైశేషిక సిద్ధాంతం అని చెప్పి కనాద అని చెప్పి. సో వీళ్ళిద్దరి ప్రకారం ఏంటంటే, అణువులు ఈ ప్రపంచం మొత్తానికి దేని మీద ఆధారపడింది అంటే ఆ అణువులో ఉండేటువంటి శక్తి. ఇప్పుడు నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, H2O అంటారు. హైడ్రోజన్, ఆక్సిజన్ 2 కలిపితే
నీళ్ళు అవుతాయి. H2O అలా కలిస్తేనే నీరు అవుతుంది. HO అంటే మళ్ళీ నీరు కాదు, OH అన్నా కూడా నీళ్ళు కాదు. సో ఆ రకంగా ఈ అణువులే ఈ ప్రపంచంలో అన్నింటికీ కారణం అని. దాని తర్వాత ఇంకొక సిద్ధాంతాన్ని, మాయావాద సిద్ధాంతం ప్రకారం అష్టావక్రముని ఈయన ఏం చెప్తున్నాడంటే, బ్రహ్మన్ ఏదైతే వెలుతురు మనకు కనిపిస్తూ ఉందో ఇదంతా కూడా బ్రహ్మన్ నుంచి, దీన్నే బ్రహ్మన్ అంటారు. సో ఈ బ్రహ్మన్ నుంచి సృష్టి వచ్చింది. అదే భాగవతంలో కూడా అదే ఉంది. ఈ వెలుతురు అన్నిటికీ కారణం కృష్ణుని యొక్క గర్భోదక సాయి విష్ణు శరీరం నుంచి వచ్చేటువంటి వెలుతురే బ్రహ్మన్. సో ఈ బ్రహ్మనే అన్నిటికీ కారణమని అష్టావక్రముని మాయావాద సిద్ధాంతం ద్వారా ప్రచారం చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక్కొక్క ముని ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మరాజు అదే సమాధానం చెప్తున్నాడు. జైముని అంటే కర్మమీమాంసాన్ని బట్టి చూస్తే నా కర్మే అన్నిటికీ కారణం అయి ఉండాలి. నా దుఃఖానికి కారణం నా కర్మే. పక్కనే కలిపురుషుడు దుఃఖాన్ని ఇస్తూ ఉన్నాడు ఆవుకి వృషభానికి. బట్ అయినా సరే కలిపురుషుడు కారణం అని చెప్పడం లేదు. నా దుఃఖానికి కారణం నా కర్మ అయి ఉండాలి కర్మమీమాంసం ప్రకారం, లేదా ఈ ప్రకృతి అయి ఉండాలి సాంఖ్యయోగం ప్రకారం ఆలోచిస్తే, లేదా లాజిక్ ప్రకారం ఆలోచిస్తే కనుక అణు సిద్ధాంతం అంటారు, లేదా మాయావాద సిద్ధాంతాన్ని చూస్తే బ్రహ్మన్ అయి ఉండాలి. ఫైనల్గా దాని తర్వాత చెప్తాడు, తర్కం ద్వారా నిర్ణయించడానికి కాదు, చింతన ద్వారా కూడా తెలుసుకోవడానికి కాదు, వాక్కుల ద్వారా వివరించడానికి కానే కాదు. సో నా దుఃఖానికి కారణం ఏంటో మీరే నిర్ణయించండి అని చెప్పేసి పరీక్షని మహారాజ్ వదిలేస్తాడు. సో ప్రభుపాదుల వారు చాలా చక్కటి భాష్యం రాశారు, చాలా పెద్దది ఇది. మొట్టమొదట ప్రత్యక్షంగా కలిపురుషుడు అక్కడ ఉన్నా కూడా కలిపురుషుడే దోషి అని చెప్పి ఎందుకు చెప్పడం లేదు అంటే, ప్రభుపాదుల వారు భాష్యంలో రాసింది, భూదేవి ధర్మరాజు ఇద్దరూ కూడా వైష్ణవులు, విష్ణువు యొక్క భక్తులు. సో విష్ణు భక్తిని ఎవరైతే పాటిస్తారో, భక్తియుక్త సేవలో భగవంతుని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా వేరొకరిని దోషిగా చూపించరు. దానికి కారణం ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏదైతే బోధించాడో మనం చేసేటువంటి కర్మకి రియాక్షన్ అనేది ఉంటుంది. ఆ రియాక్షన్ కారణంగానే మనకి సుఖం లేదా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అంటే భక్తులు అనేవారు ఎప్పుడూ కూడా మనకు వచ్చేటువంటి సుఖ దుఃఖానికి కారణం వేరొకరు అయి ఉండొచ్చు ప్రత్యక్షంగా, బట్ పరోక్షంగా అది మన కర్మ నుంచే, మన కర్మ యొక్క ఫలితమే మనం అనుభవిస్తున్నామని చెప్పి ఆ జ్ఞానం కలిగి ఉంటారు. అందువల్ల ఇక్కడ ఆవు కానీ వృషభం కానీ వేరే కలిపురుషుని దోషిగా చూపించడం లేదనమాట. సో ప్రభుపాదుల వారు చెప్పేది అదే, భక్తుల యొక్క మనస్తత్వం ఇలానే ఉంటుంది. ఇంకొకటి ప్రభుపాదుల వారు చెప్పేది ఏంటంటే, భగవంతుని యొక్క అనుమతి లేకుండా మనకి సుఖము కూడా రాదు, దుఃఖం కూడా రాదు. మన సుఖ దుఃఖాలకి కారణం భగవంతుడు అనుమతించాడు అని. మన కర్మ ఏదైతే ఉందో బీజ రూపంలో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కర్మ అనేది బీజ రూపంలో ఉంటుంది. దాని తర్వాత అది వృక్షంగా పెరుగుతుంది, ఫలాన్ని ఇస్తుంది. సో ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో అది శాంక్షన్ చేసేవారు, అనుమతించేటువంటి వ్యక్తి ఎవరు అంటే పరమాత్ముని రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్. దీన్నే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ రకంగా బోధిస్తూ ఉన్నారు. ఉపదృష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాపియుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఉపదృష్ట
పర్యవేక్షించేవాడు, సాక్షి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క కర్మకి కూడా సాక్షి ఎవరు అంటే పరమాత్ముడు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు. సో ఆయనే సాక్షి. దాని తర్వాత అనుమంత, అంగీకరించేవాడు లేదా అనుమతించేవాడు. అది కూడా శ్రీకృష్ణ భగవానుడే. అనుమతించడం అంటే ఏంటి? సో ప్రభుపాదుల వారి ప్రస్తుత శ్లోకంలో ఉండేటువంటి భాష్యంలో రాస్తున్నారు, సృష్టి కర్త ఆయనే. సృష్టికర్త అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రపంచంలో అవన్నీ మనకి ఇచ్చింది ఆయనే. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కట్టాలి, మనకి ఇల్లు కావాలంటే బిల్డింగ్ కట్టాలి. బిల్డింగ్ కట్టాలి అంటే ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, పెయింట్ కావాలి, వైర్లు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుంచే కదా వచ్చాయి. సో భూమిని సృష్టించింది ఎవరు? భగవంతుడు. ఒక్క భూమి నుంచే రకరకాలైనటువంటి వస్తువులు మనం తయారు చేస్తూ ఉన్నాం. సో భూమికి కారణం కృష్ణుడు. సో ఈ సృష్టికి కారణం ఆయన. దాని తర్వాత మనకి శక్తిని ఇచ్చింది ఎవరు? అది కూడా శ్రీకృష్ణ భగవానుడు. ఆ భూమిని వేరే రూపంలోనికి మార్చడానికి శక్తి కావాలి కదా, ఆ శక్తి ఇచ్చింది కూడా ఆయన. దాని తర్వాత కొన్ని శక్తి ఇస్తే వెళ్ళి కొండను పగలగొట్టేస్తే సరిపోద్దా? దాన్ని ఇటుక రూపంలో మార్చాలి, లేదంటే టైల్ రూపంలో మార్చాలి, లేదంటే మార్బుల్ రూపంలోని మనకి ఉపయోగపడేటువంటి రీతిలో దాన్ని మార్చగలగాలి. ఆ జ్ఞానం అనేది కావాలి. ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో ఈ రకంగా ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారు ఏమంటే అన్నింటికీ కారణం శ్రీకృష్ణ భగవానుడే. కాకపోతే ఇది తెలుసుకోవడానికి మనకి కొంచెం టైం పడుతుంది. ఇంకొకటి, శాస్త్రాలని మనం ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉందని భాగవతం మనకు చెప్తూ ఉందన్నమాట. ఈ దేహమునందు దివ్య ప్రభువు, దివ్య యజమానుడు, పర్యవేక్షకుడు, అంగీకరించేవాడు, పరమాత్మగా తెలియజేయనివాడు అగు దివ్య భోక్త మరి ఒకడు కలడు. మనమే భోక్త అంటే అనుభవించే వాళ్ళం మనమే అని అనుకుంటాం జనరల్గా. మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది అని బ్యాలెన్స్ చేస్తే దీన్ని ఎవరి సొత్తు అంటే మందే. కాకపోతే శాస్త్రం ఏం చెప్తుందంటే మనం ఉన్నాం, కాకపోతే మన శరీరంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, అదే పరమాత్మ. సో భాష్యంలో చెప్పినట్టుగా ప్రభుపాదుల వారు ఒక చెట్టు పైన, అదే ఈ శరీరం చెట్టుగా భావిస్తే 2 పక్షులు ఉన్నాయి. ఒకటి జీవి, రెండవది పరమాత్మ. జీవి ఆ చెట్టులో ఉండేటువంటి ఫలాల్ని అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, తినడానికి, ఆస్వాదించడానికి. కొన్ని ఫలాలు తీయగా ఉంటాయి, కొన్ని ఫలాలు చేదుగా ఉంటాయి, మరికొన్ని రకరకాల రుచులు ఉంటాయి. తీయగా ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవిస్తాం, చేదుగా ఉన్నప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాం. కానీ పరమాత్ముడు మనలాగా తినడానికి ఆలోచించడం లేదు, అనుభవించడానికి ఆలోచించడం లేదు, సాక్షిగా మాత్రం ఉన్నాడు. ఎందుకనంటే ఎప్పుడైతే అనుభవించాలి, భౌతికంగా మనం అనుభవించాలని అనుకుంటామో తక్షణం మాయాదేవి మనల్ని క్యాప్చర్ చేసేస్తుంది, మాయాజాలం మన మీద పడుతుంది అనమాట. సో అందుకనే శాస్త్రం ఏం చెప్తుంది? ఒక యోగి అనేటువంటి వ్యక్తి అనుభవించడానికి ప్రయత్నించకూడదు, త్యాగి అయి ఉండాలి అని, త్యాగం చేయాలి. ఎప్పుడైతే మనం అనుభవించడానికి ప్రయత్నిస్తామో ఇమ్మీడియట్గా మాయాదేవి మనల్ని క్యాప్చర్ చేసేస్తుంది. దాని తర్వాత విద్య, అవిద్య, సుఖం, దుఃఖం అన్నీ వింత వింతలుగా కనిపిస్తూ ఉంటాయి మనకి. దాన్నే ద్వంద్వం అంటారు. ఇదే భాష్యంలో ప్రభుపాదుల వారు ఇంకొక భగవద్గీత శ్లోకాన్ని కూడా మనకి వివరిస్తున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం.
సర్వస్య చ అహం. సర్వజీవుల హృదయములందు నేనే నిలిచి ఉన్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు. మనిషి సహజంగా జీవితంలో కష్టాలను అనుభవించినప్పుడు తక్కువ మంది భగవంతుని దగ్గరికి వెళ్తారు. గుడికో లేదా జపం చేసేదో లేదా ధ్యానం చేసేదో శాస్త్రాన్ని చదివేదో. చాలామంది అలా దుఃఖిస్తూనే ఉంటారు. ఏం చేయాలో తెలియదు. దుఃఖాన్ని నుంచి బయటికి ఎలా పడాలో సొల్యూషన్ ఏంటనేది ఎవరికి తెలియదు. కొంతమంది భగవంతుని ఆశ్రయిస్తారు, మరి కొంతమంది అలా చేయరు. దీనికి కారణం ఏంటి అంటే ప్రభుపాదుల వారు భగవద్గీతలో ఇక్కడ వివరించబడింది ఏంటంటే మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహ. స్మృతి, జ్ఞానం, అపోహ. స్మృతి అంటే తెలుసుకునేది విషయం, జ్ఞానం. మనకి ఏదైతే జ్ఞానం అనేది ఉందో, నేర్చుకుని ఉండొచ్చు, చదువుకొని ఉండొచ్చు, ఎక్కడో వినుండొచ్చు, అది స్మరణంలోకి రావాలి. దానికి కారణం కూడా పరమాత్ముడే. అంటే ఎంత స్మృతి ఇవ్వాలి అది కూడా ఆయన మెజర్ చేసి ఇస్తున్నాడు. దాని తర్వాత జ్ఞానం. భగవద్గీత ఓపెన్ చేసి అందరూ చదువుతాం. అందరింట్లోనే భగవద్గీత ఉంటుంది, అందరూ పుస్తకాలు ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు. కాకపోతే ఎంత జ్ఞానం మనం అర్థం చేసుకున్నాం, ఎంత అబ్జర్వ్ చేసుకున్నాం, ఎంత తెలుసుకున్నాం, ఎంత ఇంప్లిమెంట్ చేసాం, ఇది కూడా పరమాత్మ నుంచే వస్తుంది. ఊరికనే చదివినంత మాత్రాన జ్ఞానం అంతా వచ్చేది. దాని తర్వాత మరపు. అంతా నేర్చుకున్నా, అంతా జ్ఞానం అంతా వచ్చింది, విజ్ఞానం వచ్చింది, అంతా మంచిగా వచ్చింది. కాకపోతే కొంతకాలం అయిన తర్వాత, కొంత సమయంలోనే మర్చిపోతాం. మరుపు కూడా భగవంతుని నుంచే వస్తుంది. సో మనిషి సుఖంలో ఉన్నప్పుడు భగవంతుని గుర్తు చేసుకోవడం చాలా కష్టం. ఏదో ఒక శాస్త్రంలోని మనిషికి దుఃఖం అనేది ఎందుకుంది, ఈ సృష్టిలో దుఃఖం అనేది ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అని ప్రశ్నిస్తే గురువు శిష్యునికి సమాధానం చెప్తాడు. దుఃఖం అనేది లేకపోతే భగవంతుని అసలు గుర్తుంచుకోలేమంట. అందుకే చెప్తారు, ఈ భూలోకం ఏదైతే ఈ మధ్య భూర్భువ స్వర్గలోకం కన్నా ఈ భూలోకంలో జన్మించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఎందుకంటే స్వర్గలోకంలోకి వెళ్తే అంట ఎక్కువ సుఖం అనుభవించవచ్చు. సుఖాన్ని ఎక్కువ అనుభవించే పరిస్థితుల్లో భగవంతుని మనం గుర్తు చేసుకోం సహజంగా. ఎందుకంటే సుఖాన్ని అనుభవించే ఏమంటారు, ఆ ప్రయత్నంలోనే మనం మునిగిపోయి ఉంటాం అనమాట. దుఃఖం అనేది ఉండదు అక్కడ. సో అంతా సుఖంగా ఉన్నప్పుడు ఇంక భగవంతుడు ఎందుకు, అవసరం లేదు. సో అందుకని అక్కడ స్వర్గలోకంలో భగవంతుడిని మర్చిపోతారు జనం. ఈ మధ్య భూలోకంలోని దుఃఖం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ భగవంతుని స్మరించడం చాలా సులభం. సో ఈ రకంగా ఆచార్యులు, గురువులు మనకి చెప్తూ ఉన్నారు. దుఃఖం ఉన్నది అంటే తక్షణం మనం భగవంతుని గుర్తుంచుకోవాలి. ఈ దుఃఖానికి కారణం ఎవరు? వాడా, వీడా, పక్కింటోడా, పొరుగింటోడా, భార్య, భర్త, పిల్లల, అత్త, మామ, ఇవన్నీ ఆలోచించేదానికన్నా భగవంతుని స్మరణ చేసుకుంటూ, భగవంతుని ప్రార్థన చేసుకుంటూ దుఃఖం నుంచి బయటికి తీసుకురావడానికి భగవంతుని మనం ప్రార్థన చేస్తే ఇది చాలా ఉత్తమమైన పద్ధతి అని శాస్త్రం చెప్తూ ఉంది. సో ఈ 15వ అధ్యాయం భగవద్గీత 15వ శ్లోకంలో సర్వస్య చాహం హృది సన్నివిష్ట. అందరి హృదయంలోనూ పరమాత్మనిగా నేను నివసిస్తూ ఉన్నాను. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మని రూపమున ఎల్లరి హృదయమునందును నివసించును. అట్టి హృదయస్థ పరమాత్మ నుండియే జీవుడు సర్వకర్మలను ఆరంభమగుచున్నవి. మనం జన్మ తీసుకుంటాం. జన్మ తీసుకున్న శరీరం వస్తుంది, తల్లి నుంచి శరీరం వస్తుంది. దాని తర్వాత మనం ఏ కార్యక్రమం చేయాలి మనకు తెలియదే. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది కూడా పరమాత్ముడే.
గత జన్మ విషయములన్నింటినీ జీవుడు మరచి ఉన్నాడు. కొత్త జన్మ తీసుకున్నప్పుడు పూర్వజన్మ యొక్క విషయాలన్నింటినీ మనం మర్చిపోతాం. అన్నిటినీ గుర్తుంచుకున్నాం అనుకోండి, చిన్నపిల్లల వాళ్ళు సుఖంగా ఉండలేరు, ఆనందంగా ఉండలేరు, ఆడుకోలేరు. అందుకని మా పరమాత్ముడు ఏం చేస్తాడు, మాయాదేవి ప్రభావంతో అన్నీ మరిపించేటట్టుగా చేస్తాడనమాట. అంతా మర్చిపోతాం, ఏమీ గుర్తుండదు. పూర్వజన్మలో ఎంత కష్టపడ్డాం, ఎలా మరణించాం, ఏం జరిగింది, భార్య ఎవరు, భర్త ఎవరు, పిల్లలు ఎవరు, ఏ కుటుంబం, ఏమీ తెలియదు. అన్నీ మర్చిపోతాం. మళ్ళా కొత్త స్టోరీ స్టార్ట్ అవుతుంది. కొత్త స్టోరీ స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి, మనం ఎలా చేయాలి అనేది మనకి జ్ఞానాన్ని ఎవరు ఇస్తున్నారంటే అది కూడా పరమాత్ముడే. సమస్త కర్మమునకు సాక్షిగా నుండి భగవానుడు నిర్దేశమును అనుసరించే అతడు వర్తింపవచ్చును. కనుక అతడు పూర్వకర్మానుసారముగా తన కర్మలను ఆరంభించును. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంటే పూర్వ కర్మ ఫలం ఏదైతే ఉందో దాని ప్రకారంగా. పూర్వ జన్మలో వేరొకరికి ఎక్కువ దుఃఖాన్ని ఇస్తే గనక అప్పుడు అది పాపం రూపంలో మనం ఫలితాన్ని అనుభవించాలి. భగవంతునికి లేదా వేరొకరికి, సొసైటీకి మనం ఎక్కువ సేవ చేస్తే కనుక అది సుఖం రూపంలో అనుభవించేటువంటి, అంటే పుణ్యం పాపం. ఎక్కువ పాపం చేస్తే దుఃఖం అనుభవిస్తాం, ఎక్కువ పుణ్యం చేస్తే సుఖాన్ని అనుభవిస్తాం ఈ జీవితంలో. సో ఆ రకంగా భగవంతుడు మన లైఫ్ని బ్యాలెన్స్ చేస్తాడు. గత జన్మమున గూర్చిన మరుపు కూడా అతనికి కలుగుచున్నది. ఈ విధముగా భగవానుడు సర్వవ్యాపియే గాక ప్రతి వారి హృదయమునందు కూడా నిలిచి వివిధ కర్మఫలములను నొసగుచుండును. దొంగతనం చేసేవాడు దొంగ చీకటిలో పోతాడు, వెలుతురులో పోడు. ఎందుకంటే వెలుతురులో దొంగతనం చేయడం దొరికిపోతాడు, చీకటిలో దొంగతనం చేస్తే దొరకడు. సో దొంగతనం అంతా అయిపోయిన తర్వాత ఏదైతే దోచుకున్నాడో సొత్తు తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి. సో లాభం నాది, ఇంత లాభం వచ్చింది, ఇంత లాభం వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత కొందరు దొంగలు కూర్చొని డివైడ్ చేసుకుంటున్నారు అనమాట. నీది ఇంతయ్యా, నీది ఇంతయా, నీది ఇంత. అందులో ఒకడు వచ్చి అదేంటి వాడికి ఎక్కువ ఇచ్చావు, నిజాయితీ పరంగా డివిజన్ చేయాలి. దొంగతనం నిజాయితీనా? షేర్ తీసుకునే వాడికి నిజాయితీ పరంగా షేర్ తీసుకోవాలంట, బట్ చేసే పని దొంగతనం. సో ఇలా ఉంటుందన్నమాట మనం చేసేటువంటి పనులన్నీ కూడా. అందుకనే మన పనులన్నిటికీ ఒక సాక్షి ఉన్నాడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. కాకపోతే ఆ సాక్షి వెంటనే రిజల్ట్ ఇవ్వడు. మన జీవితంలో మనం అనుభవించేటువంటి కర్మ ఫలాన్ని రూపంగా మనకి రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే, ఆ దేవాది దేవుడే వ్యాసదేవుని రూపమున వేదాంత సూత్రములకు కర్తయ్యి ఉన్నాడు. వేదాంత సూత్రములకు భాష్యమైన వ్యాస విరచితులుగా శ్రీమద్ భాగవత వేదాంత సూత్రముల యొక్క నిజమైన అవగాహనను గూర్చగలదు. పరమ పూర్ణుడైన ఆ పరమ పురుషుడు బద్ధజీవుని ముక్తి కొరకు ఆహారమును సమకూర్చుట, పచనము చేయుట, కర్మలకు సాక్షిగా వర్తించుట, వేద రూపమును జ్ఞానమునసొగుట, గురువు రూపమున భగవద్గీతను ఉపదేశించుట, వీటన్నింటినూ చేయుచున్నాడు. మనం ఏదైతే భోజనం చేస్తామో అది కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణం అవుతుంది. జీర్ణం అయిన తర్వాత అందులో నుంచి శక్తి మనకు వస్తుంది. ఆ జీర్ణానికి కారణం ఎవరు అంటే ఆయుర్వేద ప్రకారంగా చూస్తే ఆ లోపల నిప్పు అనేది ఒకటి ఉంది. ఆ జీర్ణశక్తి ఒక నిప్పు నుంచి వస్తుంది అని చెప్తారు. సో దానికి కారణం కూడా నేనే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు. అంతేకాదు కర్మలకు సాక్షి, మనం చేసేటువంటి ఆ కర్మలన్నిటికీ సాక్షి. వేద రూపమున జ్ఞానమునసొగుట, మన జ్ఞానం కావాలి అంటే శాస్త్రాన్ని చదవాలి. వేదాన్ని, భగవద్గీతని, వేదాలని, శాస్త్రాన్ని, భాగవతాన్ని చదవాలి. ఈ
జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? వ్యాసదేవుడు రచన చేశాడు. సో ఆ వ్యాసదేవుడు అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రత్యక్ష రూపమే. సో స్వయంగా భగవానుడే మనకు జన్మనిచ్చింది, తర్వాత మన రక్షణ చేస్తుంది, మనం తినేటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, మరియు మనకి జ్ఞాన రూపంలో శాస్త్రాలను ఇచ్చింది. గురువు రూపంలో ఆ శాస్త్రాలని మనకు బోధిస్తున్నది కూడా శ్రీకృష్ణ భగవానుడే అని చెప్తున్నారు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవులకు సర్వదా పూజనీయుడు, సర్వోత్తముడు మరియు సర్వకారణ పూర్ణుడై అతడే. సో మనం ఎవరిని పూజించాలి, ఎవరిని శరణు పొందుకోవాలి, ఎవరి మంత్రాన్ని జపం చేయాలి అని మనం ఆలోచిస్తే కనుక దీర్ఘంగా భగవద్గీత మనకు చెప్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడు ఒక్కడే దీనికి సరైనటువంటి సర్వదా పూజనీయుడు అని. అందరూ కలిసి పూజించవలసినటువంటి సర్వోత్తమ భగవంతుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవాన్. శాస్త్రాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం, అదంత సులభమైనటువంటి విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో చూసినా కూడా మొట్టమొదట అర్జునుడు యుద్ధం చేయడానికి ఒప్పుకోడు. ఎందుకంటే తన ఎదుట నించున్న వాళ్ళందరూ కూడా తన సొంత బంధువులే. నేను యుద్ధం చేసి నేనేం సాధిస్తాను, బంధువులందరినీ చంపేసిన తర్వాత నా విక్టరీని నేను రాజుగా చూపించుకోవాలన్నా లేదా సుఖాన్ని అనుభవించాలన్నా కూడా ఎవరూ లేనప్పుడు నేను ఒక్కనే నించుని ఏం చేసేది, యుద్ధం చేయను అంటాడు. దాని తర్వాత శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మొట్టమొదట ఆత్మ యొక్క, నువ్వు శరీరం కాదు ఆత్మని, దాని తర్వాత కర్మయోగం, దాని తర్వాత జ్ఞానయోగం, దాని తర్వాత సాంఖ్యయోగం. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో ఇన్ని యోగాలు ఇచ్చాడు. మనం 3వ చాప్టర్ వరకు చదివితే కర్మయోగం దగ్గర ఆగిపోతాం. మీ కర్మని చేయండి అని, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. 4వ చాప్టర్ వరకు వస్తే జ్ఞానయోగం దగ్గర ఆగిపోతాం, భగవంతుని గురించి ఆత్మ గురించి తెలుసుకునేది. 6వ చాప్టర్ వరకు వస్తే సాంఖ్యయోగం దగ్గర ఆగిపోతాం. అలా కాకుండా 18 చాప్టర్లు చదివితే అప్పుడు భక్తి యోగం మనకి పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ రకంగా మనం ఏ శాస్త్రాన్ని ముట్టినా కూడా అందులో ఉండేటువంటి సారం ఏంటి అనేది తెలుసుకోవడం అంత సులభం కాదు, చాలా కష్టం ఇది. సో అటువంటప్పుడు మనం గురువుని ఆశ్రయించవలసి ఉంటుంది. గురువుని ఆశ్రయించినప్పుడు గురువు మనకి చాలా క్లారిటీతోని, ఉదాహరణలతోని అదే శాస్త్ర జ్ఞానాన్ని మనకి వివరిస్తారు. సో శాస్త్రంలోని మనకి వ్యాసదేవుడు ఇచ్చినటువంటి కొన్ని శాస్త్రాలు, వేదాంత సూత్రం, దాని తర్వాత పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం, వీటన్నిటిలోని ఒకటి ఉంది కఠ ఉపనిషత్ అని. కఠ ఉపనిషత్తులోని ఇదే విషయాన్ని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. కఠ ఉపనిషత్తు యొక్క బిగినింగ్ ఏంటంటే, ఒక కుటుంబంలోని చిన్న వయసులోని ఒక బాలుడు ఉంటాడు. తన తండ్రి అన్ని దానం ఇస్తూ ఉంటాడనమాట. ఇచ్చేటువంటి దానం సహజంగా దానం అంటే ఏంటి, ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేటువంటి వస్తువులు దానం ఇవ్వాలి, అప్పుడే దాని యొక్క ప్రయోజనం ఉంటుంది. కాకపోతే తన తండ్రి ఏం చేస్తాడంటే ముసలైపోయినటువంటి ఆవులన్నింటినీ దానం ఇస్తూ ఉంటాడు. అరే ముసలైపోయినటువంటి ఆవులు తీసుకుంటే వాళ్ళకేం ప్రయోజనం, అది ఇంకా వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల ప్రయోజనం ఏం లేదు. సో తన పిల్లవాడు తండ్రి దగ్గరికి పోయి అడుగుతాడు, నువ్వు ఇచ్చేటువంటి దానం వల్ల నాకేం ప్రయోజనం ఏం కనిపించడం లేదు, కొన్ని రోజుల్లో అంటే తన దానం చేసేటువంటి రీతి చూసి అన్ని ఇంట్లో ఉన్న అన్నీ దానం ఇచ్చేస్తున్నాడు, అంటే నన్ను ఎవరికి దానం ఇస్తావు అని అడుగుతాడు. తండ్రికి కొంచెం చిరాకు వస్తుంది, వీడంటే కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సో మొట్టమొదట సమాధానం ఏం చెప్పడం, అదే ప్రశ్న మళ్ళా అడిగేటప్పటికి
కోపంతో యమరాజుకి దానం ఇచ్చేస్తాను నిన్ను అని. తన పేరు నచికేతు. సో ఎప్పుడైతే నచికేతుడు ఈ రకంగా తన తండ్రి నుంచి సమాధానం వింటాడో, ఓహో నన్ను యమరాజుకి దానం ఇచ్చేశాడు అతను. సో వెంటనే బయలుదేరిపోతాడు. యమరాజు ఎక్కడున్నాడు కనుక్కొని యమరాజు ఉండేటువంటి స్థలానికి చేరుకుంటాడు. కాకపోతే యమభటులు వదలరు లోపలికి. మృత్యు దగ్గరికి ఎవరైనా కోరుకుని వెళ్తారా? పిచ్చోడు ఎవరైనా వెళ్తాడు. కాకపోతే నచికేతుడికి పూర్వజన్మ సుకృతం అది. మృత్యు అంటే మరణించిన తర్వాత పోవాలి. శరీరాన్ని వదిలిన తర్వాతే యమరాజు దగ్గరికి పోతారు ఎవరైనా, యమలోకానికి. కాకపోతే అదే శరీరంలో నచికేతుడు వెళ్తాడు, ఇంకా మరణించలే, అదే శరీరంలో పోతాడు. సో యమభట్టులు చూసి ఫస్ట్ ఆశ్చర్యపోతారు, వీడేంటి ఇలా వచ్చేస్తున్నాడు, మేము తీసుకురావాలి కదా పోయి, టైం రాకుండానే ముందే వచ్చేసినాడే అని లోపలికి అలౌ చేయరు అనమాట. అలాగ చేయకపోతే అక్కడే ఉంటాడు కొన్ని రోజులు. 3 రోజులు గడుస్తుంది. 3 రోజులు గడిచిన తర్వాత యమరాజు బయట నుంచి లోపలికి వస్తాడు అనమాట. అంటే అప్పుడు యమరాజు లోపల లేడు. సో బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాడు. లోపలికి వచ్చినప్పుడు అప్పుడు యమభటులు ఈ రకంగా చెప్తారు, ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు మీ గురించి వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. సో అప్పుడు యమరాజు పిలిచి కూర్చోబెట్టి అడుగుతాడు అనమాట, ఏం కావాలి? 3 రోజులు నా గురించి వెయిట్ చేసావు, సో 3 వరాలు ఇస్తాను నీకు అని. ఏదైనా 3 వరాలు కోరుకో అని. సో అప్పుడు నచికేతుడు అడుగుతాడనమాట, మొదటి వరం, నా తండ్రి చాలా కోపంతో ఉన్నాడు, నేను ఈ రకంగా వచ్చేసినానని, ఏదేదో మాట్లాడానని ఆయనతోని, సో ఆయన కోపాన్ని తీసేయండి, తొలగించేయండి అని. మళ్ళీ నేను వాపసు పోయినప్పుడు కోపగించకుండా చూసుకోండి అని. సో వరాన్ని సరే అంటాడు, తదాస్తు. దాని తర్వాత రెండో వరం, భూస్వర మహాజన తపలోకాలు. సో భూలోకంలో ఉండాలి లేదా కింద లోకంలో ఉండాలి, పై లోకాలకి పోవాలి అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే అగ్నిని యజ్ఞం చేయాలి అని, యాగాలన్నీ చేయాలి అని చెప్తారు. సో అలాంటి యాగాలకి సంబంధించినటువంటి జ్ఞానం నాకు కావాలి అని చెప్పి అడుగుతాడు అనమాట. సో అది కూడా వరం కింద ఇస్తారు. ఆ సంబంధించినటువంటి జ్ఞానాన్ని యమరాజు వరప్రసాదం కింద ఇస్తాడు. మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం, దేనికోసం అయితే కఠోపనిషత్ వ్యాసదేవుడు రచించాడో, ఈ మూడవ ప్రశ్న ఏంటంటే మృత్యువు లేదా మరణం అని అంటారు జనాలు. అది ఏంటి? ఎందుకలా మరణిస్తారు జనం? కొంతమంది అంటారు లేదు వాళ్ళు మరణించలేదు, వాళ్ళు కంటిన్యూ అవుతారు, కాకపోతే శరీరం నశించిపోతుంది. ఇంకొంతమంది అంటారు లేదు చనిపోయాడు, శరీరము మనిషి అంతా పోయింది, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతాడు. సో దీని వెనకాల ఉండేటువంటి జ్ఞానం ఏంటి అని అన్నిటికన్నా చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న. బట్ ఆఫ్ కోర్స్ అడిగినటువంటి బాలకుడు నచికేతుడు క్వాలిఫికేషన్ ఉండేటువంటి వ్యక్తి, అందుకే ఉత్తమమైనటువంటి ప్రశ్నల్ని అడుగుతున్నాడు. సమాధానం ఎవరైతే చెప్పబోతూ ఉన్నారో యమరాజు, భాగవతంలో కూడా చెప్పబడింది, యమరాజు 12 మహాజనుల్లో ఒకరు. సో చాలా క్వాలిఫికేషన్ అనేటువంటి గురువు. సో అందువల్ల గురు శిష్యులు ఇద్దరూ కూడా క్వాలిఫికేషన్ ఉన్నది కాబట్టి గురువు చెప్పేటువంటిది శిష్యుడు వినేటువంటిది ఇద్దరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది, ఇద్దరికీ కూడా. సో ఇక్కడ మొట్టమొదట యమరాజు నిరాకరిస్తాడనమాట చెప్పడానికి సమాధానం. ఎందుకంటే చాలా ఇలాంటి సబ్జెక్టులు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. అందువల్ల ఫస్ట్ యమరాజుకి ఆల్టర్నేటివ్గా ఈ మృత్యు గురించి నీకెందుకు, నీకు చిన్న పిల్లాడే, నీకు అంత సంబంధం ఉంది, నీకేం కావాలి? కొన్ని పొలాలు కావాలా, ఆవులు కావాలా, గుర్రాలు కావాలా, లేదా అందమైనటువంటి ఏమంటారు
స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళని ఏమంటారు? అప్సరసలు కావాలా? వాళ్ళందరినీ ఇచ్చేస్తాను, తీసుకోమంటారు. నచికేతుడు అంటారు, వాళ్ళందరినీ తీసుకొని నేనేం చేసేది? నేను వచ్చిందే యమలోకానికి, నేను వాళ్ళందరినీ తీసుకొని ఏం చేయాలి? నాకు వాటి వల్ల ప్రయోజనం లేదు, నాకు అదంతా వద్దు, నాకు ఏదైతే కావాలో అది మాత్రం ఇవ్వండి. ఓకే, ఓకే, ఇది వద్దంటే ఓకే, ఓకే, యమలోకానికి డైరెక్ట్ స్వర్గలోకానికి డైరెక్ట్గా నేను ఎలివేట్ చేస్తాను, అక్కడ పోయి ఎంజాయ్ చేయి, అక్కడ మంచి మంచి ఎంజాయ్మెంట్స్ అన్నీ ఉంటాయి, బాగా సుఖంగా జీవనం చేయొచ్చు, అనుభవించవచ్చు అని. అరే, నేను వచ్చిందే మృత్యులోకానికి, మళ్ళా అక్కడికి పోయి నేనేం చేయాలి? నాకు దాంతో ఏం పని ఏం లేదు. ఆల్రెడీ మా తండ్రి మీకు దానం ఇచ్చేసినాడు నన్ను. సో ఇంకా ఆయన ఒకసారి నేను దానం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి పోయి అది ఆయన మీద పాపం కింద మారుతుంది. ఆయన దానం ఇచ్చినప్పుడు ఎవరికైతే మనం దానం ఇచ్చామో వాళ్ళతో పోవాలి. అంతేగాని మళ్ళీ వీళ్ళని వదిలేసి ఇంకోళ్ళ దగ్గరికి పోతే తండ్రికి మళ్ళీ పాపం వస్తుంది. సో అందువల్ల అదేది ఒప్పుకోడు. ఫైనల్గా యమరాజు, అయితే ఇదే సమాధానం నీకు కావాలంటే, అవును నాకు ఇదే కావాలి, ఇది తప్ప వేరే ఏది వద్దు అంటే, కఠ ఉపనిషత్తు ఏం చేస్తుందంటే బేసికలీ మొట్టమొదట మనిషిని తయారు చేస్తూ ఉంది. మనం వంట వండుతాం, అదేంటిది హల్వానా, ఉప్మానా, ఆ రవ్వ ఉంటుంది. మొట్టమొదటిసారి ఎవరైతే వంట చేయడానికి ప్రయత్నిస్తారో చాలామంది సహజంగా ఇంట్లోంచి బయటకు వెళ్ళి కాలేజీలకి, రెసిడెన్షియల్ లేదా వేరే ఊళ్ళోని చదువుకోవడానికి పోయినప్పుడు లేదా పని చేయడానికి పోయినప్పుడు ఎప్పుడైతే వంట మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేస్తారో రవ్వ తీసుకుంటారు, అందులో నీళ్ళు వేస్తారు, అందులో ఉప్పు, చక్కెర అన్నీ వేసేసి స్టవ్ ఆన్ చేస్తారు, ఒక ముద్ద తయారవుతుంది. అది వండే రీతి కాదు. ఫస్ట్ దాన్ని తయారు చేయాలి, దాన్ని ఏం చేస్తారు? ఫ్రై చేస్తారు కదా. అలా చేస్తే అది ఉప్మా అయినా లేదా హల్వా అయినా అవుతుంది. అలా చేయకపోతే ఒక ముద్ద కింద తయారవుతుంది, ఎందుకు పనికిరాదు. సో అదే రీతిలో కఠ ఉపనిషత్తు మనిషిని ప్రస్తుతం మొట్టమొదట తయారు చేస్తూ ఉందన్నమాట. ఇదే సేమ్ థింగ్ భాగవతంలో కూడా చెప్పబడింది. మనిషి భక్తి యోగాన్ని అలవర్చుకున్న తర్వాత ఒక గురువుని ఆశ్రయించి భక్తియుక్త సేవని భగవంతుని సేవించిన తర్వాత ఎప్పుడైతే తన మరణకాలం వస్తుందో అప్పుడు జీవితకాలం భగవంతుని సేవించాడు కాబట్టి భగవన్ లోకానికి పోయడానికి అవకాశం అనేది వస్తుంది. సో అవకాశం వచ్చినప్పుడు మరణించిన తర్వాత యమభటులు రారు, విష్ణుదూతలు వస్తారు తీసుకుపోవడానికి. విష్ణుదూత వచ్చినప్పుడు పుష్పక విమానంలో కూర్చోబెట్టుకొని పోతూ ఉంటారనమాట. పోయే దారి ఏంటి అంటే మధ్యలోకంలో ఉంటే, ఇది మనం భూలోకం అనేది మధ్యలోకం నుంచి అలా పైకి పోతూ ఉంటారు. భువః స్వర్గలోకంకి వచ్చిన తర్వాత అందులో ఉండేటువంటి ఆనందాలు, అనుభవాలన్నీ చూడొచ్చు అనమాట. అలా చూపించేటట్టుగా భగవంతుడు అరేంజ్మెంట్ చేసినాడు. అక్కడ ఉండేటువంటి అప్సరస్సులు డ్యాన్సింగ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఉండేటువంటి ఇల్లు ఎంత సుఖంగా ఉన్నారో అదంతా చూసి ఎంత బాగున్నారో, ఎంత సుఖంగా ఉన్నారో అని మనం అనుకుంటే తదాస్తు ఫస్ట్ అక్కడ అయిపోద్ది, అక్కడి నుంచి ముందుకు పోదు. ఎందుకంటే కోరిక అనేది ఏర్పడింది. వీళ్ళందరూ మంచిగా అనుభవిస్తున్నారో నేను అనుభవించలేకపోయానే అనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఇదే కారణం మనం జన్మ తీసుకోవడానికి. భక్తిలో సేవ చేసినా కూడా, శ్రీకృష్ణ భగవానునే స్వయంగా భక్తితో సేవ చేసినా కూడా భాగవతం ఏం చెప్తుంది? విష్ణుదూతలు వచ్చినా కూడా ఆ తీసుకుపోయే దారిలో మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి అక్కడ ఆగిపోద్ది అనమాట, మళ్ళా వాపస్. సో అంటే ఏంటి? భగవంతుని ధామానికి పోవాలంటే పూర్తిగా ప్రిపేర్ అయి ఉండాలి. ఏదో 5%, 10% చాలదు, 100% లేదా 200% ప్రిపేర్ అయి ఉండాలి. సో అదే యమరాజుడు ఇక్కడ చేస్తున్నాడు తన డ్యూటీ. ఒక గురువు ఫస్ట్ శిష్యుణ్ణి తయారు చేస్తాడనమాట. ఏదైనా ఒక సర్వీస్ మనం టెంపుల్లో ఇస్తున్నామంటే దానికి సహజంగా కొంతమంది కూడా ఇవన్నీ ఎందుకు చెప్తారు మనకి,
బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయమంటారు. ఇంత కష్టపడి బుక్ డిస్ట్రిబ్యూషన్ మనం చేయాల్సిన అవసరం ఉందా? భగవద్గీతలో గీతా కౌంటర్ ఉంది. గీతా కౌంటర్ నించుంటే జనాలు వస్తారు. అక్కడొచ్చి భగవద్గీత, భగవద్గీత 300 ఇంత డిస్కౌంట్, రూ. 50 డిస్కౌంట్, రూ. 100 డిస్కౌంట్ అంటే ఆడో వచ్చి తీసుకుంటాడు. చాలదది. గురువు మనకిచ్చేటువంటి ప్రతి ఒక్క ఇన్‌స్ట్రక్షన్ కూడా ఏం జరుగుతుందంటే, ఆ ఇన్‌స్ట్రక్షన్ మనం ఫాలో అయినప్పుడు గురువు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. తనిచ్చేటువంటి జ్ఞానాన్ని జీర్ణం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, దాని తర్వాత ఫాలో చేయడానికి. జ్ఞానం విజ్ఞానం కింద మారాలి అంటే దాన్ని మనం పాటించాలి. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని పాటించాలంటే గురువు మనకి ఆ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడనమాట. సో, యమరాజు నచికేతుడు ఎప్పుడైతే ప్రశ్నించాడో, ప్రశ్న కాదు వరం అడిగాడు. అదే ప్రశ్న, వరం అనుకోవచ్చు 2 విధాలుగా. నాకు మృత్యువు గురించి తెలియాలి, దాని తర్వాత ఏం జరుగుతుంది మనిషికి అని ఆ జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు, నీకెందుకయ్యా ఆ జ్ఞానం అంతా, స్వర్గలోక ప్రాప్తి ఇస్తాను, లేదంటే ఇది ఇస్తాను, అది ఇస్తాను, దాంతో అనుభవించు. అనుభవించడానికి ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో వాళ్ళకి అదే రీతిలో ప్రసాదం దొరుకుతుందనమాట. అంతే, వైరాగ్యంతో ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో వాళ్ళకి భగవంతుని యొక్క భక్తిని, భగవంతుని చరణాలను ఆశ్రయించేటువంటి దారిని గురువు చూపించగలరు. శిష్యుడు క్వాలిఫై ఉండాలి, గురువు కూడా క్వాలిఫై ఉండాలి. ఇద్దరికీ క్వాలిఫికేషన్ ఉండాలి. అదే కఠోపనిషత్తులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. శాస్త్రంలో ఏముంది అనేది మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. భగవద్గీతలోనే కర్మయోగం చెప్పారు, జ్ఞానయోగం చెప్పారు, సాంఖ్యయోగం చెప్పారు, ధ్యానయోగం చెప్పారు, భక్తి యోగం చెప్పారు. ఇన్ని యోగాలు చెప్పేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. అదే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. కర్మయోగాన్ని పాటించడానికి ఇష్టంగా ఉందా, కర్మాన్ని అనుభవించడానికి, ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి మనం తయారైతే కనుక కర్మయోగం దగ్గర ఆగిపోతాం. లేదా అదంతా వదిలేసి నెక్స్ట్ జ్ఞానయోగం, అలా నాకు సైంటిఫిక్గా ఫిలాసఫికల్గా నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే జ్ఞానోదయం దగ్గర ఆగిపోతాం. ఇవన్నీ వదిలేసి సాంఖ్యయోగం నెక్స్ట్, దాన్ని ఏమంటారు, 8 అష్టాంగ యోగంలోని వచ్చేటువంటి రిజల్ట్ 8 రకాలైనటువంటి దివ్య శక్తులు వస్తాయి మనిషికి. సో, ఆ శక్తిని మనం కోరుకుంటే కనుక అక్కడ అయిపోతాం అన్నమాట. అవన్నీ వదులుకొని భగవంతుని చరణాశ్రయం పొందాలి అంటే భక్తి సేవని మనం చేయాలన్నమాట. కర్మాన్ని వదులుకోవాలి, జ్ఞానాన్ని వదులుకోవాలి, యోగ శక్తి నుంచి వచ్చేటువంటి ఆ వరాలను కూడా వదులుకొని భగవంతుని దగ్గరికి రావాలి అంటే భక్తితో సేవ చేసుకోవాలి. ఇది అంత సులభమైనటువంటి విషయం కాదు. అందుకనే అందరూ అన్నీ అర్థం చేసుకోలేరు, అందరూ సమానంగా అర్థం చేసుకోలేరు, అందరూ సమానంగా అనుభవించలేరు. ఇది చాలా కష్టం. గురువు కూడా అందరికీ ఒకటే సమాధానం చెప్పరు. ఇప్పుడు నచికేతుడు యమరాజుని అడిగినప్పుడు తక్షణం సమాధానం చెప్పేసి ఉండవచ్చు, కానీ చెప్పలే. అలా ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు, దాని తర్వాత సమాధానం చెప్తున్నాడు. ఏంటో సమాధానం అంటే, ఈ ప్రపంచం అనేది ద్వంద్వ రీతిలో ఉంది, మంచి చెడు. ఈ రెండింటి నుంచి విముఖంగా లేదా దూరంగా ఉండేటువంటి వ్యక్తి వైరాగి ఉంటారు. ఎవరైతే ద్వంద్వాన్ని చూస్తారో అటువంటి వ్యక్తి మరణిస్తాడు. ద్వంద్వాన్ని ఎవరైతే చూడరో అటువంటి వ్యక్తి మృత్యువుని చూడడు అని యమరాజు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంట. అంటే అర్థం ఏంటంటే, ద్వంద్వం అంటే ఏంటి, ఇది మంచి, ఇది చెడు, ఇది నాది, అది వాళ్ళది, వాళ్ళ దగ్గర నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది, ఇది కావాలి. దీనికి కారణం ఏంటంటే కామం. సో, ఎప్పుడైతే కామ దృష్టితోని మనం చూస్తామో అప్పుడు పతనానికి ఏమవుతుంది. సో, కామం నుంచి మన దృష్టిలోని కామాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి, కామ దృష్టితో మనం చూడకూడదు, పని చేయకూడదు, ఆలోచించకూడదు. కృష్ణుడు చెప్పినట్టుగా భగవద్గీతలో కామం అనేది ఎక్కడుంటుంది అంటే ఇంద్రియాల్లోని, మనస్సులోని కామం అనేది ఉంటుంది. సో, కామరహితమైనటువంటి దృష్టితో మనం చూడాలి, పని చేయాలి, ఆలోచించాలి. సో, ఈ రీతిలో యమరాజుడు
నచికేతునికి ఇన్స్ట్రక్షన్ కఠ ఉపనిషత్. సో ప్రస్తుత శ్లోకంలో చెప్పినట్టుగా మనం ఏ శాస్త్రం తీసుకున్నా కూడా రకరకాలైనటువంటి కన్క్లూషన్స్ ఉంటాయి అందులోని, తెలుసుకోవడం చాలా కష్టం. సో గురువుని ఆశ్రయించి గురువు ముఖాంతంగా గురువు ఏ రకంగా అయితే మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి, ఫాలో చేయడానికి, రియలైజ్ అవ్వడానికి అవన్నీ కూడా గురువు ముఖాంతరంగానే మనం తెలుసుకొని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ముగిద్దాం మరి. హరే కృష్ణ.